ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే పనులు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీకు అవకాశంగా మాత్రం మార్చుకోమాకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండి కూడా మనం సాయం చేయటంలోనే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అంటే మనం ఉండ తీరులో మనం ఉంటేనే వాళ్ళు తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ ఉన్నారు. స్వార్థం కోసం ఎవరుండరండి? ఫ్యామిలీలో స్వార్థంగా ఉండరా? భార్యాభర్తల్లో స్వార్థంగా ఉండరా? మోసం చేసే ప్రతి మనిషి కూడా ఫ్రెండ్స్ స్వార్థం అనే ముసుగుతోనే నింపుకొని ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. స్వార్థం లేని మనిషి అంటే ఎక్కడా కూడా ఉండరు ఫ్రెండ్స్. ఎందుకు? కడుపును పుట్టిన పిల్లలే ఒకరికొకరు స్వార్థం లేకుండా అన్నదమ్ములుగా జీవించలేరు. కట్టుకున్న భార్యాభర్తలు కూడా ఒకరికొకరు స్వార్థంగా లేని బ్రతకలేరు. అలాంటప్పుడు ఎంతోమంది మనం నమ్మి మోసపోయే కంటే మన జీవితం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా, మనం ఇష్టంగా, మనం ఏది కష్టమో ఏది నష్టమో తెలుసుకొని, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు అవే కాలం పాటుతా మనం కూడా సాగుతూ పోయే ఒక మంచి జీవితాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ నిర్ణయం ప్రకారం మీ జీవితాన్ని మార్చుకోండి, మలుచుకోండి. ఎప్పుడైనా సరే ఉంది మోసానికి అన్యాయం చేసి లేదా గాయం చేసి